హైదరాబాద్ నగరానికి వచ్చిన, నగరంలో ఉన్న ఎవ్వరినైనా హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఏంటి అని అడగానే వెంటనే చెప్పే పేరు కోఠి. కోఠి అంటే రాజాంతఃపురం అని అర్థం. కోఠి మహిళా కళాశాలలో భాగంగా ఉన్న రెసిడెన్సీ బిల్డింగ్ కారణంగానే ఆ ప్రాంతాన్ని కోఠి అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు స్థిరమైంది. ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది చిరు వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు, రకరకాల పనుల మీద వచ్చేవాళ్లు కోఠిలో తారసపడుతూ ఉంటారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం, అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం కోఠి. ఇంతకీ ఈ కోఠికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? కోఠి ప్రాంతం వెనుకున్న ఓ ప్రేమ కథ గురించి ఎప్పుడైనా విన్నారా? కోఠి అనగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడున్న మహిళా కళాశాల. అందులో భాగంగా దక్షిణాదిలోని బ్రిటిష్ శైలి భవంతుల్లో అత్యున్నతమైందని చెప్పుకునే రెసిడెన్సీ బిల్డింగ్. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం ప్రేమకు చిహ్నం. అందుకే కాస్త ఆలస్యంగానైనా ఈ భవనానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే ప్రేమ కథపై త్వరలో హాలీవుడ్ సినిమా తీయటానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంతకీ ఏంటా ప్రేమ కథ అంటారా? అయితే వినండి. అది 1795 ప్రాంతం. ఓవైపు మరాఠా రాజులు, మరోవైపు మైసూర్ టిప్పు సుల్తాన్ ఇద్దరూ హైదరాబాద్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న కాలమది. అదే సమయంలో హైదరాబాద్ను రెండవ నిజాం అలీఖాన్ పరిపాలిస్తున్నారు. అటువంటి సమయంలో నిజాం రాజుకు బ్రిటిష్ వాళ్ల మైత్రి అవసరమైంది. దీంతో బ్రిటిష్ రాయబారిగా జేమ్స్ అచిలిస్ కిర్క్ ప్యాట్రిక్ ను హైదరాబాద్ కు పంపించింది బ్రిటిష్ గవర్నమెంట్. ఈయన మన కోఠి ప్రేమ కథలో హీరో. జేమ్స్ బ్రిటిష్ వాడే అయినప్పటికీ పుట్టింది చెన్నైలో. తెలుగు చక్కగా మాట్లాడేవాడట. హైదరాబాద్ చేరుకున్నాక ఉర్దూ, పర్షియా భాషలు కూడా నేర్చుకున్నాడంట. ఇలా భాషలపై పట్టు పెంచుకునే క్రమంలోనే ఖైరున్నీసా అనే అమ్మాయి జేమ్స్ కంట పడింది. అంతే, ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. ఆ అమ్మాయి కోసం తన వేషం, భాష, చివరికి మతం కూడా మార్చేసుకున్నాడు జేమ్స్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. జేమ్స్ అంతలా వెంటపడి ప్రేమించిన అమ్మాయి ఖైరున్నీసా సాధారణ అమ్మాయి కాదు, రాజవంశీయురాలు. హైదరాబాద్ ప్రధానమంత్రి మీర్ ఆలం మేనల్లుడికి మనవరాలు. అది చాలదన్నట్టుగా అప్పటికే నిఖా నిశ్చయమైన అమ్మాయి. ఇంకేముంది, మన జేమ్స్ ముందు సవాళ్లే సవాళ్లు. అందులోనూ ప్రధాని మీర్ ఆలంకు ఖైరున్నీసా ఓ ఆంగ్లేయుడితో సన్నిహితంగా ఉండటం అస్సలు నచ్చేది కాదు. పోనీ జేమ్స్ తరపునైనా ఒప్పుకున్నారా అంటే అది లేదు. పైగా బ్రిటిష్ ఉన్నతాధికారులు ఈ పెళ్లి జరిగితే జేమ్స్ నిజాం రాజ్యానికి విధేయుడైపోతాడని అనుమానించి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారంట. అంతే, ఈ ప్రేమ ఇక్కడితో ఆగిపోతుంది అనుకున్నారు జేమ్స్ అండ్ ఖైర్. కానీ అందరూ వ్యతిరేకులే అయినా ఖైరున్నీసా తల్లికి మాత్రం జేమ్స్తో ఖైర్ వివాహం జరిపించాలని ఆశ ఉండేదంట. ఎదిరించి వ్యతిరేకతలున్నా సరే చివరకు జేమ్స్, ఖైర్ ఒక్కటయ్యారు. అప్పట్లో మహిళలకు మాత్రమే ప్రవేశమున్న అంతఃపురంలో ఖైరున్నీసా స్వేచ్ఛగా విహరించేలా తన ప్రేమకు చిహ్నంలా ఉండాలని జేమ్స్ అతిపెద్ద భవంతి నిర్మించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ప్రేమకు చిహ్నంగా చిరకాలం గుర్తుండే భవంతికి కార్యరూపమిచ్చాడు. మూసీనది పక్కన 60 ఎకరాల స్థలం కొనుగోలు చేసి భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా భవంతి ముందువైపు 40 అడుగుల ఎత్తుతో స్తంభాలను, భవంతిని పలాడియన్ శైలిలో నిర్మించాడు. పెద్ద పెద్ద అందమైన షాండ్లియర్లతో దర్బార్ హాల్, అద్భుతంగా వంపు తిరిగే మాదిరిగా మెట్ల నిర్మాణంతో కూడిన వాస్తు అద్భుతంగా ఉండేది. మొత్తంగా భవంతి నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేశాడు. ఈ 2 ఏళ్లలో హైదరాబాద్లోనే ఖైర్, జేమ్స్ జంటకు 2 పిల్లలు పుట్టారు. అయితే ఆ పిల్లలకు ప్రాణముప్పు ఉందేమోనని అనుమానించి అభద్రతా భావంతో 3 ఏళ్లు నిండకుండానే జేమ్స్ బ్రిటన్లో ఉన్న తన తాతయ్య దగ్గరకు పిల్లల్ని పంపించేశాడు. ఆ తర్వాత విధి నిర్వహణలో భాగంగా కోల్కతా వెళ్లిన జేమ్స్ అక్కడే ఏదో అంతు చిక్కని వ్యాధి బారిన పడి మరణించాడు. ఇక్కడ విషాదం ఏంటంటే ఖైర్కు జేమ్స్ను కడసారి చూసే అవకాశం కూడా దక్కలేదు. విషయం తెలుసుకుని ఖైర్ కోల్కతా వెళ్లేసరికి అక్కడి అధికారులు సమాధి చేసేశారు. ఖైర్ రాజవంశీయురాలై కోల్కతా వెళ్లిందని తెలుసుకున్న వంశస్థులు తిరిగి ఆమెను హైదరాబాద్ రానివ్వలేదు. ఆస్తిపాస్తులు పోగొట్టుకుని, పిల్లలను దూరం చేసుకుని
తనకిష్టమైన జేమ్స్ కట్టించిన భవంతికి దూరమై మచిలీపట్నంలో ఓ అనామకురాలిగా ఖైర్ కన్నుమూసింది. అయితే జేమ్స్ ఖైర్ల మరణంతో వారి ప్రేమ విఫలం కాలేదు. ప్రేమ అజరామరం. అందుకే బ్రిటిష్ అధికారులు జేమ్స్ ఖైర్ల ప్రేమకు చిహ్నంగా నిర్మించుకున్న భవంతిని ప్రభుత్వ కార్యకలాపాల కోసం వాడుకున్న తదనంతర కాలంలో ఉస్మానియా మహిళా కళాశాలగా మార్చిన కాలగమనంలో భవనం శిథిలమైన ఓ చిన్న వ్యక్తి ఆలోచనతో మళ్లీ ఈ భవనం ప్రాణం పోసుకుంది. 1999లో ఇక్కడికొచ్చిన చరిత్రకారుడు విలియం డాల్టింపుల్ ఈ భవనంపై పరిశోధనలు జరిపి 1803లో లండన్ వెళ్లిన జేమ్స్ ఖైరున్నీసాల కూతురి మనవరాలిని కలిశారు. అంటే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె సహకారంతో జేమ్స్ ఖైర్ జీవితంలో అప్పటిదాకా తెలియని నిజాలను వైట్ మొగల్స్ పేరుతో ఇంగ్లీష్లో ఓ నవల రాశారు. ఆ నవల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. ఈ నవలను చదివిన పాఠకుల్లో ఒకరు 20 లక్షల పౌండ్లు అంటే సుమారు 8.5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అటు వరల్డ్ మాన్యుమెంట్ ఫౌండేషన్, ఇటు స్టేట్ గవర్నమెంట్ అంతా కలిసి భవన పునరుద్ధరణ కోసం నడుం బిగించి పాత వైభవాన్ని తీసుకొచ్చారు. ఈ భవనం ప్రాధాన్యత మరింత పెంచేలా కోఠి కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ప్రేమ శాశ్వతం అనటానికి జేమ్స్ ఖైర్ల ప్రేమకు చిహ్నమైన కోఠి భవంతి ఇన్నేళ్లుగా వైభవంగా నిలవటమే సాక్ష్యం.